హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అందరూ కూడా ఏదో నేను లైక్ చెప్పినా పర్లేదు, నేను టీవీలో చూస్తున్నా, నేను జర్నీలో చూస్తున్నా అని అనుకోవద్దండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒకవేళ టీవీలో చూస్తున్నా సరే మొబైల్లో ఓపెన్ చేసి లైక్ చేయండి. మినిమం ఒక 10-12 వేలు లైక్స్ వచ్చేలా చూడండి. అండ్ కొత్త వాళ్ళకు వీడియో లింక్ షేర్ చేయండి. అండ్ యుద్ధం గురించి ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటుందే, ఒకరోజు శాంతి చర్చలు అంటారు, ఒకరోజు మళ్ళీ హర్ముజ్ జలసంధి మూసివేత అంటారు, మళ్ళీ యుద్ధం అంటారు, దాడులు అంటారు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. అయితే ఒక పెద్ద ముందడుగు ఏంటంటే, నిన్న స్విట్జర్లాండ్ అయితే వెళ్ళారు ఇరుపక్షాలు. అటువైపు అమెరికా నుంచి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సహా, ఇటువైపు ఇరాన్ నుంచి కూడా ప్రతినిధుల బృందం వెళ్ళారు. మరో ముందడుగు స్విట్జర్లాండ్లో అమెరికా ఇరాన్ ప్రతినిధుల తొలి విడత భేటీ, మధ్యవర్తులుగా పాల్గొన్న పాక్, ఖతర్ నేతలు, లెబనాన్లో దాడులు, టెహ్రాన్ అణు కార్యక్రమంపై సమాలోచనలు, హెజ్బొల్లాను నిలువరించకపోతే ఇరాన్పై మళ్లీ భీకర దాడులు, హెచ్చరించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు చర్చలు, దూతలు, మరోవైపు వార్నింగ్లు అన్నీ కొనసాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి మళ్ళీ మూసివేశారనమాట. ఇదిగోండి, హర్ముజ్ మళ్ళీ మూసివేత. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా జలసంధిని మూసేసిన ఇరాన్ చర్యను పరోక్షంగా ధృవీకరించిన అమెరికా అధ్యక్షుడు, దాడులు ఆపకపోతే ఇరాన్ను లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరిక. ఈ హెచ్చరిక ఒక 100 సార్లు ఇచ్చి ఉంటాడుగా. ఇరాన్ను లేకుండా చేస్తాము, రాత్రికి రాత్రే బూడిచ్చేస్తామనేది. హర్ముజ్ జలసంధిలో తామే టోల్ వసూలు చేస్తామని ప్రకటన. ప్రపంచానికి మళ్ళీ చమురు కష్టాలు. హర్ముజ్ బంద్కు ట్రంపే కారణం. జర్మనీ, స్విట్జర్లాండ్లో చర్చలు, ఇరాన్ వాకౌట్. ఇరాన్ కూడా వాకౌట్ చేసిందా? ఇట్లా ఈ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, రోజుకొక కొత్త మలుపు, రోజుకొకటి. ఇక నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు అండ్ బాబా రామ్దేవ్ బాబా గారితో కలిపి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. అండ్ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కోల్కతాలో వేశారు. ప్రపంచ ఉద్యమంగా యోగా, వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా శాంతికి మాత్రం అభ్యాసం ఒక రోజుకు పరిమితం కాకూడదు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాన ఉద్ఘాటన, కోల్కతాలో ఆసనాలు వేసిన మోదీ. అలాగే రాష్ట్రంలో 1 కోటి మందితో ఈ వేడుకలు నిర్వహించారంటండి. కాబట్టి ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్కి వెళ్ళిందంట, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళిందంట. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 మంది ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా యోగాంధ్ర 2026 వేడుకలు సాగాయి. 1,32,00,000 వేదికల్లో ఆదివారం నిర్వహించిన ఈ సామూహిక యోగా సాధనలో 551 మంది యోగా గురువులు, 7,754 మంది మాస్టర్ శిక్షకులు, 2.6 లక్షల మంది శిక్షకులు పాల్గొన్నారు. ఈ అద్భుత ఘట్టానికి లండన్కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. నిరుడు లాస్ట్ ఇయర్ వైజాగ్ వేదికగా జరిగిన వేడుకలో కోట్లాది మంది ఒకేసారి యోగాసనాలు వేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటెక్కింది. ఈ సంవత్సరం అంటే ఇతర రాష్ట్రాలన్నీ యోగా డేగా జరుపుకుంటే, మన వాళ్ళు మాత్రం ఒక సంవత్సరం గిన్నీస్ రికార్డ్స్, మరో సంవత్సరం వరల్డ్ రికార్డ్స్ మీద కన్నేస్తున్నారనమాట. అలాగే యోగాను ఊరూరా చేరుస్తాము, సచివాలయాల స్థాయిలో శాశ్వత యోగా మందిరాలు, పాఠశాల సిలబస్లో యోగా, ధ్యానం, ప్రాణాయామాన్ని చేరుస్తాం, ఆధ్యాత్మిక ఆరోగ్య కేంద్రంగా ఏపీ సీఎం. మరి సీఎం గారు యోగా డేకి వెళ్ళారు అంటే అక్కడ ఉండాలి కదా, ఆ హామీలు, వరాలు, కొత్త మాటలు ఉండాలి కదా. అందుకని ఊరూరా యోగా. ఇదిగోండి, గ్రామానికి యోగా కేంద్రం, ఇంటింటికి యోగా, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం, సాంకేతికతకు ఆధ్యాత్మికతను జోడిస్తే తిరుగులేదు. ఆగస్టు 15 నుంచి సంజీవిని అమలు. సంజీవనిలో యోగా, జంక్ ఫుడ్ దూరం పెట్టండి. సంజీవనిలో యోగా, జంక్ ఫుడ్ దూరం పెట్టండి. వచ్చే ఏడాది తిరుపతిలో యోగాంధ్ర నిర్వహణ. భారత శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్న మోదీ. యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రామ్దేవ్తో కలిపి ఆసనాలు వేసిన సీఎం, మంత్రులు. అలాగే యోగాతో ప్రపంచ శాంతి, సమతుల జీవితానికి యోగా కీలకం. అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధానమంత్రి మోదీ గారు ఏమీ హామీ ఇవ్వాల, యోగా సందేశం మాత్రమే ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు గారు మాత్రం హామీ కూడా ఇచ్చేశారు. ప్రతి ఊరిలో, ప్రతి సచివాలయాన్ని యోగా కేంద్రంగా మారుస్తారంట. ఇప్పటికే డబ్బులు లేవు, మళ్ళీ ఇంకా యోగా కేంద్రాలు, ఒక యోగా బిల్డింగ్లు అంట. చంద్రబాబు గారికి ఏదైనా మీటింగ్లో పాల్గొంటే దానికి సంబంధించి ఏదైనా వరం ఇవ్వడం ఫస్ట్ నుంచి అలవాటు ఆయనకి. ఆయన రాజకీయ జీవితానికి అదే శాపం నేను అనుకుంటున్నా. అందుకని ఏ మీటింగ్లో పాల్గొన్నా ఏదో ఒక పెద్ద వరం ఇస్తారు. అందుకే ఇప్పుడు సచివాలయాల స్థాయిలో శాశ్వత యోగా మందిరాలు అంటే ప్రతి ఊర్లో రాష్ట్రంలో ఉన్న 13,326 గ్రామాల్లో కూడా
యోగా కేంద్రాలు అంటే ఎంత ఖర్చు అవుతుంది చూడండి. ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్ చేశారు. ఊరూరా యోగా, టెక్నాలజీని ఆధ్యాత్మిక జోడిస్తే భారత శక్తిని ప్రపంచానికి చాటుచున్న ప్రధాని మోదీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా యోగా కేంద్రాలు నిర్మిస్తామని చెప్పారు. సరే, ఇది కాసేపు పక్కన పెడితే గాదే సాయికృష్ణ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ వేసిందండి. సిట్ అధిపతిగా P&L విభాగం ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా అల్లూరి, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లాల ఎస్పీలు. వెంటనే విచారణ ప్రారంభం. విజయవాడ పోలీసుల నుంచి దస్త్రాల స్వాధీనం. అర్ధరాత్రి వరకు ఫోరెన్సిక్ క్లూస్ టీంతో సమావేశం. సో సాయికృష్ణ కేసు తిరిగి ఇప్పుడు సిట్ చేతికి వచ్చింది. ఫస్ట్ ఏమో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ గారి చేతుల్లో దర్యాప్తు పెట్టారు. ఆయన ఒక 3 రోజుల పాటు దర్యాప్తు చేసిన తర్వాత ఇప్పుడు సిట్ చేతికి ఇచ్చారు. గాదే సాయికృష్ణ అదృశ్యం, తదనంతర పరిణామాలపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఐజీ ఎం రవిప్రకాష్కి సిట్ అధిపతిగా బాధ్యతలు అప్పగించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, అల్లూరు సీతారామరాజు ఎస్పీ, బాపట్ల జిల్లా ఎస్పీ, ఈ ఎస్పీలందరూ కూడా సిట్లో సభ్యులుగా ఉంటారన్నమాట. సో ఇది కీలకం కాబోతోంది. ఇదిగోండి, సాయికృష్ణ కేసును దర్యాప్తునకు సిట్టు ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఏర్పాటు. సభ్యులుగా 2 ఎస్పీలు, 1 ఏఎస్పీ. కృష్ణలంక పిఎస్లో సిట్ బృందం విచారణ. నాగరాజుకు జేజేలో అరెస్టు ప్రచారంతో ఇంటికి చేరుకున్న నిన్న సిఐ నాగరాజు యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న మహిళలు చాలామంది ఆయన ఇంటికి వెళ్ళారు. కృష్ణలంక ప్రశాంతంగా ఉండడానికి ఆయనే కారణం. సొంత డబ్బుతో సీసీ కెమెరాలు పెట్టించారు. చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తాం, మద్దతుగా ర్యాలీ, సామాజిక మాధ్యమాల్లోనూ యువకుల మద్దతు, ఐ స్టాండ్ విత్ యూ అంటూ స్టేటస్లు. నాగరాజు గారి మీద ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడని, లోకల్లో చాలామంది అక్కడ గంజాయి బ్యాచ్ను తరిమి కొట్టాడని చాలా మంచి పేరు ఉంది. అందుకని అతను కొంత మద్దతుగా నిలుస్తున్నారనమాట. ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ 2 ఏళ్ల పాలన పైన ప్రోగ్రెస్ రిపోర్టు కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. 10 అంశాల మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారంట. అందులో అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత, అలాగే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగు, ఎక్సైజ్ రంగాల నివేదికలు. ఈ 2 సంవత్సరాల్లో ఏమేమి మార్పులు తీసుకొచ్చాము, 2024కు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఏం మార్పులు వచ్చాయి అనే అంశాల మీద ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేసి తీసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 2024 జూలైలో ఈ అన్ని రంగాల్లో కూడా శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు కదా. సో ఆ వైట్ పేపర్స్ని బేస్ చేసుకొని మరి 2 సంవత్సరాల్లో ఏమేమి చేంజెస్ వచ్చాయనేది చెప్పాలి కదా. అందుకని ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. ఫస్ట్ విద్యుత్ శాఖకు సంబంధించి అంట. ఇదిగోండి, 2 ఏళ్ల పాలనపై కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు. నేటి నుంచి కీలక అంశాల చర్యల నివేదికలు, మొత్తం 10 అంశాలపై రిపోర్ట్లు. అది చూడొచ్చు. ఇక పంచాయతీలకు ఆర్థిక కష్టాలు, 1000 కోట్ల విడుదలలో జాప్యంతో పాలనకు ఇబ్బందులు, అత్యవసర పనులకు నిధులేమి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, పారిశుద్ధ్య పనులు చేపట్టాలి, ఫాగింగ్ చేయాలి. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ వస్తాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ విపరీతంగా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంటాయి. వర్షాలు ఒక రెండు ముసుర్లు పెడితే చాలు. సో ఈ టైంలోనే పంచాయతీల్లో కనీసం ప్రతి పంచాయతీలో ఒక 25-30 వేలు ఉంటే పారిశుద్ధ్య పనులు చేయడం, అండ్ వాటర్ ఫిల్టరేషన్ ఏమైనా ఉంటే బాగు చేయించడం, అలాగే ఈ అంటే ఫాగింగ్, దోమలు రాకుండా ఫాగింగ్ చేయడం, ఇవన్నీ చేయడానికి కనీసం 50,000 ఉంటే బెటర్. కానీ పంచాయతీల్లో డబ్బులు లేవంట. వనరులు అంతంత మాత్రంగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పొరుగు సేవల సిబ్బందికి పలుచోట్ల 2-3 నెలలుగా జీతాలు కూడా లేవు. అత్యవసరంగా చేయించాల్సిన పనుల విషయంలో కార్యదర్శులకు దిక్కు తోచడం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలోనూ జాప్యంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది అని మంచి వార్త రాశారు. ఇక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పెట్టి 25 ఏళ్ళు అంటండి. అది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఇచ్చారు. 25 వసంతాల సేవా ప్రస్థానం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అని ఇచ్చారు. క్లిష్టంగా భౌతిక రసాయన శాస్త్రాలు ప్రశ్నలు. నిన్న నీట్ జరిగింది కదా, చాలా టఫ్గా వచ్చింది అని రాశారు. ఈనాడులో రాశారు, ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. నీట్ పునఃపరీక్షకు 91% పైగా హాజరు. రాష్ట్రంలో 185 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష. వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ పునఃపరీక్ష మధ్యస్థం నుంచి క్లిష్టంగానే ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత నెల 3న నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రంతో పోలిస్తే పునఃపరీక్ష ప్రశ్నపత్రం కఠినంగానే ఉందని చెబుతున్నారు. భౌతిక రసాయన శాస్త్రాలు ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని, జంతు వృక్ష శాస్త్రాలు ప్రశ్నలు సులువుగా ఉన్నాయని తెలిపారు. భౌతిక శాస్త్రంలో మెకానిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని, చదవడానికి లెక్కించడానికి అధిక సమయం పట్టిందన్నారు. సో ఇదే అభిప్రాయాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాసినట్టున్నారు. నీట్ కఠినం, బెంబేలెత్తించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు కాస్త సులువుగా వృక్ష జంతు శాస్త్రాలు. ఈసారి కటాఫ్ తగ్గిపోవచ్చన్న నిపుణులు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది హాజరయ్యారు. నిమిషం ఆలస్యం పక్కాగా అమలు అనే అంశాలను కూడా ప్రధానంగా రాసుకొచ్చారు. ఇక క్యాన్సర్ బాధితుల ఆశాకిరణం బసవతారకం. ఏడాదికి 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90,000 మంది ఇన్ పేషెంట్లకు సేవలు. నేడు హైదరాబాద్లో రజతోత్సవం ముగింపు కార్యక్రమం. హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర రాష్ట్ర మంత్రులు. గొడ్డలి పార్టీకి తెలిసిందల్లా గంజాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లలో అన్ని తప్పుడు బట్టలు నొక్కారని, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి అతిపెద్ద తప్పు చేశారని, అందుకే ప్రజల ఆగ్రహానికి గురయ్యారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన 100 రోజులు 100 గ్రామాల ముగింపు కార్యక్రమం కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభను పల్నాడు జిల్లా అమరావతిలో ఆదివారం నిర్వహించారంట. ఆ ఎమ్మెల్యే గారు మంచి ప్రోగ్రాం పెట్టారు. 100 రోజులు 100 గ్రామాలు అనేది. పెండింగ్ కేసులు తగ్గించేందుకు కృషి చేయాలి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్. సచివాలయాల స్థాయిలో శాశ్వత యోగా మందిరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు. కట్టండి, డబ్బులు బోల్డ్ ఉన్నాయి, ఇక ఏం చేసుకుంటాం. ఇక కృష్ణా తీరాన యోగాంధ్ర సమరం. అబ్బురుపరిచిన చిన్నారి విన్యాసం. వావ్, ఈ పేజ్ అంతా యోగా కోసం. ఓకే, అక్కడ ఆమె మాటే శాసనం. డిటిపిసి విద్యుల్లత చేతుల్లో పట్టణ ప్రణాళిక. కీలక సిటీ ప్లానర్ పోస్టుల్లో అనుయాయులైన అధికారుల నియామకం. బిల్డర్లు చేజారిపోకుండా భవన నిర్మాణ అనుమతుల విధానంలో మార్పులు. వైకాపా ప్రభుత్వంలో అండ్ ఇప్పుడు ఆమెదే హవా. మరి అమరావతి శాఖ మంత్రి గారు చూసుకోవాలిగా. అమరావతి శాఖ మంత్రి గారికి తెలియట్లేదా? భవన నిర్మాణ అనుమతులకు దశాబ్దాలుగా ఉన్న విధానాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. పెద్ద నగరపాలక సంస్థల్లో కీలకమైన సిటీ ప్లానర్ స్థానాల్లో అనుయాయులను నియమించేశారు. ఆమె ఏం చేసినా వాటికి ఎదురుండదు. రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగంలో డైరెక్టర్ విద్యుల్లత హవా ఇది. కాకినాడలో ప్రైవేట్ స్థలానికి జారీ చేసిన టీడీఆర్ బాండ్ల ఆమె నిర్లక్ష్యానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తప్పుపట్టి చర్యలకు సిఫార్సు చేసింది. అయినా ఉన్నత స్థాయిలో పలుకుబడి ఉపయోగించి ఏకంగా రెరా అప్లేట్ ట్రిబ్యునల్ టెక్నికల్ సభ్యురాలిగా వెళ్లేందుకు స్కెచ్ గీశారు. కానీ అది బెడిసికొట్టింది. సో వైసీపీ హయాంలో కూడా ఆమె చక్రం తిప్పారంట, ఇప్పుడు కూడా చక్రం తిప్పుతూనే ఉన్నారంట. ఇక నేరారోపణలో ఉన్న వారికి మత సంస్థల బాధ్యతలు తగదు. వక్ఫ్ బోర్డుకు పవన్ కళ్యాణ్ సూచన. రొయ్యలు ఎగుమతి కేంద్రంలో అమ్మోనియా లీక్. తమిళనాడులో 2 మహిళా కార్మికులు మృతి. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటాం. మాజీ మంత్రి తెదేపా నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి చట్ట ప్రకారమే శిక్షించాలని మాజీ మంత్రి తెదేపా నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సో పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ఒక భరోసా ఇచ్చారు. ఇక మా కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. రోజుకు 15 గంటలకు పైగా రాత్రి పగలు చదివాం. కృష్ణా జిల్లా మెగా డిఎస్సి విజేతల సమావేశంలో పలువురి ఆవేదన. నిజమే కదా, వైసీపీ వాళ్ళు చేస్తున్న గొడవ వలన నిజంగా కష్టపడి ఉద్యోగాలు సాధించిన వాళ్ళ మనోవేదన ఎక్కువైపోయింది వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలకి. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం, విద్యుతాఘాతంతో బాలుడి దుర్మరణం. కాపులపై దాడుల నియంత్రణకు పార్టీలో టాస్క్ ఫోర్స్. బొత్స సత్యనారాయణ. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై దాడులు తీవ్రమయ్యాయని ప్రశ్నిస్తే రౌడీలు, క్రిమినల్స్గా ముద్ర వేస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఏమండి, ఆయన దాదాపుగా ఒక 30 ఏళ్ళ అనుభవం ఉంటుంది కదా. సాయి కృష్ణ కేసు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి కాపుల మీద దాడులు, ప్రశ్నిస్తే క్రిమినల్స్, రౌడీలుగా ముద్ర. నిజంగా సాయి కృష్ణ మీద ఉన్న కేసులు ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు. సో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైకాపా కాపు నియోజకవర్గ కాపు సామాజిక వర్గ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశంలో బొత్స మాట్లాడి ఈ అంశాలన్నీ చెప్పారంట. సాయికృష్ణ కుటుంబానికి మేము అండగా ఉంటాం. తలో 50,000 తీసుకొని ఆర్థిక సాయం అందిస్తాం. అవసరమైనప్పుడు కులం కావాలి, తర్వాత వద్దనే నాయకుడిని పవన్ కళ్యాణ్నే చూస్తున్నాం అని మండిపడ్డారు. కాపు సామాజిక వర్గం, వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు. ఇదిగోండి, సాక్షిలో పెద్దది రాశారు. కాపులకు బాబు ద్రోహం,
కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కారు విస్మరించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కాపు నేతల సదస్సు మండిపాటు. కాపు కార్పొరేషన్కు 3,000 కోట్లు ఇస్తామని నమ్మబలికి కనీసం ₹3 కూడా ఇవ్వలేదు. కాపులకు ఇవ్వాల్సిన నిధులను బకాయిలతో సహా చెల్లించాలి. కాపు కార్పొరేషన్కు వెంటనే 9,000 కోట్లు విడుదల చేయాలి. డిప్యూటీ సీఎం పవన్ నోటికి భాషకు హద్దు ఆనకట్ట లేదా? ఎన్నికల్లో కులం చూపించి ఆయన ఓట్లు అడగలేదా? కాపు యువకుడు సాయికృష్ణ రౌడీ అయితే చంద్రబాబు అతని కుటుంబాన్ని ఎందుకు కలిశారు? సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తాం. ఈ ప్రభుత్వంలో కాపులకు ఏమాత్రం గౌరవం లేదు. కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపులపై అక్రమ కేసులను ఉపసంహరించాలి. కాపులపై దాడులను అరికట్టి భరోసా కల్పించేందుకు 3 ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటు అని వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి కూటమికి దూరం చేసే ప్రక్రియలో భాగంగా కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నిన్న మీటింగ్ పెట్టుకొని నిజంగా వైసీపీలో ఉన్న కాపులు చాలా యాక్టివ్గా ఉన్నారు. టీడీపీ అండ్ జనసేనలో ఉన్న కాపులు మాత్రం అధికారాన్ని అనుభవిస్తూ షో చేస్తూ పనులు చేయించుకుంటూ పైరవీలు లాబింగ్లు చేయించుకుంటూ పదవులు అనుభవిస్తున్నారు. వైసీపీలో ఉన్న కాపులు చాలా ఫైర్ మీద ఉన్నారు. బాబు ప్రేమ బూటకం, మోసం నిజం. రైతులకు చంద్రబాబు చేసిన మోసాలను తోర్పారబడుతూ ఎక్స్లో పోస్ట్ చేసిన వైఎస్ జగన్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి పని బాగుందండి. వారంలో 3 రోజులేమో తాడేపల్లి ప్యాలెస్, ఒక 3 లేదా 4 రోజులు బెంగళూరు ప్యాలెస్, ఎక్కడున్నా ట్వీట్లు చేస్తారు. ఆయన చిన్న ట్వీట్ చేసినా, ఆయన ఇంత ట్వీట్ చేసినా ఇంత వార్త రాయడానికి సొంతంగా మీడియా ఉంది. సొంత మీడియా కాదులే, పాపం ఆయనకు సొంత మీడియా లేదు కాబట్టి సాక్షి అనేది ఉదార స్వభావంతో ఆయన వార్తలు రాస్తారులే. సో అండ్ దాన్ని సోషల్ మీడియాలో బ్యాచ్ ఉన్నారు వైరల్ చేయడానికి. అసలు ఎవరికి వస్తుందండి అది? ఒక ప్రెస్ మీట్ పెడితే 4-5 పేజీల వార్తలు, చిన్న ట్వీట్ చేస్తే ఇంత పెద్ద వార్తలు ఎవరికి వస్తుంది అసలు? అందుకే ఆయన బయటకు రాకపోయినా పనులు అలా అయిపోతున్నాయి. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ 67 మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీల మోసాలే. మా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా 1 సంవత్సరం కూడా మాట తప్పలేదు. పైగా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే మిన్నగా చేశాం. ఎన్నికల ముందు మీరు పీఎం కిసాన్ అదనంగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతును మోసం చేసి మళ్ళీ రైతు ప్రేమికుల్లా మాట్లాడడం విడ్డూరం. 3 ఏళ్లలో ఒక్క రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం కిసాన్ కాకుండా 60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం 19,000. పైగా పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు అని నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభవ రిలీజ్ చేశారు కదా. సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారు, మీరు మోసం చేశారు, మేమే ఉన్నప్పుడు ఇచ్చాము అని. ఇక నీటి కఠినమే అనేది ఇచ్చారు. అన్నదమ్ములను బలుకొని ఇసుకాసురులు అంటండి. ఈతకు వెళ్ళి క్వారీ గుంతలో పడి 2 మృత్యువాత. వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం. క్వారీ నిర్వాహకులు వచ్చే వరకు మృతదేహాలను తరలించేది లేదని గ్రామస్తులు బయటేయింపు. పోలీసులు నచ్చజెప్పిన ససేమిరే. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నేతృత్వంలో ఇసుక అక్రమ సామ్రాజ్యం దందా. చక్రాయపేట మండలం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఇసుక దందా కారణంగా ఆ గోతుల్లో పడి 2 చనిపోయారంటండి యువకులు. ఇక నిందితులకు పవన్ అమ్ముడుపోయారు. పవన్ కళ్యాణ్పై ఈ తల్లి పార్వతి ఫైర్. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నా కుమార్తె గురైంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నా కుమార్తె కేసును నీరుగార్చేలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా కేసులో పురోగతి లేదు. పవన్కు అన్ని ఆధారాలు ఇచ్చాను. ఈ కేసుపై ఇప్పటి వరకు ఒక్క ఆదేశం కూడా ఇవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ గారి మీద పార్వతి గారు, ఆమె తల్లి పార్వతి గారు నిన్న మండిపడ్డారు ఒక రకంగా. యోగాతో ప్రపంచ శాంతి ఓకే. లాకప్ సాక్షిగా హైడ్రామా. ఓవైపు బాధితులను పిలిపించుకొని సీఎం పరామర్శ, మరోవైపు పోలీస్ బాస్ను రక్షించేందుకు పథక రచన. వ్యవహారాన్ని సెటిల్ చేయడానికే తెరపైకి సిట్ అంట. ఏమంటే సిట్ వేయకపోతే వేయలేదని రాస్తారు, వేస్తేనేమో ఇలా రాస్తారా? సంచలనం సృష్టిస్తున్న కాపు యువకుడు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సరికొత్త డ్రామాలు చోటు చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా, మరోవైపు పోలీస్ బాస్ను కాపాడేందుకు పథక రచన చేసినట్టు తెలుస్తోంది. పాపం ఈ సాయికృష్ణ కేసులో ఆ జ్ఞానేశ్వరి కేసు ఏమైందో తెలియదు. దాదాపుగా ఒక 18 రోజులు అయింది ఆ అమ్మాయి తప్పిపోయి ఇంటి నుంచి వెళ్ళిపోయి. ఏమైందో కూడా ఆచూకీ తెలియట్లేదు. ఇంకా మొత్తం మీడియా కూడా మర్చిపోయింది ఆ వార్తను, ఆ కేసును మీడియా కూడా మర్చిపోయారు. 18 రోజులైంది ఆ బాలిక ఇంట్లోంచి వెళ్ళిపోయి. మీకు గుర్తుందా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 2024 ఆగస్టులో అనుకుంటా కర్నూలు జిల్లాలో కూడా ఇలాగే జరిగింది. గుర్తుందా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదో నాకు గ్రామం పేరు గుర్తులేదు, అక్కడ కూడా అంతే 6 ఏళ్ల బాలిక మిస్ అయింది. ఒక 10 రోజుల పాటు మీడియా హడావిడి చేసి ఆ తర్వాత మర్చిపోయారు. ఏమైందో కూడా ఆచూకీ తెలియదు. ఇప్పుడు కూడా అంతే. ఎందుకు ఇలా అవుతున్నాయో అర్థం కావట్లేదు. ఇక 5.60 కోట్ల విలువైన గంజాయి పట్టివేత.
యువ నేవల్ ఫైటర్ పైలట్కు అరుదైన పురస్కారం. విశాఖలోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డ్యాగ మరో ఫైటర్ పైలట్ని దేశ సేవకు అంకితం చేసింది. ఇండిగో విమానాల దారి మళ్లింపంట. ముంబై నుంచి శనివారం అర్ధరాత్రి వైజాగ్ ఇండిగో విమానం రావాల్సిందిగా వర్షం కురవడంతో ల్యాండింగ్కు అనుకూలించదని మార్చారు. ఇక ప్రకాష్ రాజ్ అంట, ఆయన పాపం అన్ని భాషల్లో బహుళ భాషల నటుడు కదా, కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఓటర్ ఐడి కార్డులు తీసుకున్నాడంట ఆయన. కాబట్టి ఆయన మీద కేసు నమోదైంది. ప్రకాష్ రాజ్ 4 రాష్ట్రాల అక్రమ ఓటర్ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై బెంగళూరు 48వ ఏసీజేఎం కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇన్ని నీతులు మాట్లాడితే దీనికి ఎందుకు 4 ఓటర్ కార్డులు? ఎప్పుడు ఎక్కడుంటే అక్కడ ఓటేయడానిక? ఎన్నికలు జరిగిన రోజు అక్కడికి వెళ్ళి ఓటేసుకోవచ్చుగా. ఏం ప్రకాష్ రాజ్ గారు. ఇక అమర్నాథ్కు ఆపరేషన్ శివ. ఈసారి అమర్నాథ్ యాత్రకు ఆపరేషన్ శివ పేరుతో సైన్యం ప్రత్యేక వ్యూహం. అజేయంగా మన సముద్ర శక్తి, దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన 3 కీలక యుద్ధ నౌకలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఇక నిన్న శ్రీలంక ఏతో జరిగిన ఇండియా మ్యాచ్ చూసారా? వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్లో శ్రీలంక ఆటగాళ్ళు అతన్ని కవ్వించారు, అతన్ని రెచ్చగొట్టారు. నిన్న మ్యాచ్లో రెచ్చిపోయాడు, మామూలుగా కాదు. 11 బాళ్ళకి హాఫ్ సెంచరీ. అసలు ఫస్ట్ బాల్ నుంచి 4, 6, 6, 4, 4 ఎదురుదాడి చేయడమే, కొట్టడమే. సో అలా 11 బాల్స్కి హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అసలు సింగిల్స్ 2లు లేవు. 94, 29 బాళ్ళకు 94 రన్స్ చేసి తుత్తు రేగొట్టాడు శ్రీలంకనే. సో ఇవి సాక్షికి సంబంధించి అయిపోయాయిలే. తర్వాత నౌకాయాన సామర్థ్యమే మన రక్షణ కవచం. 3 నౌకల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. నీలి చిత్రాలు చూసి పసివాడి రాక్షసం, యూపీలో ఘోరం. తల్లి పక్కన నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని అపహరించి పాల్పడిన 12 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేసినట్టు ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మొదట బుకాయించిన బాలుడు ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడంట. ఓటును ప్రాథమిక హక్కుగా మార్చాలి, కాంగ్రెస్ డిమాండ్. ట్యాక్సీ డ్రైవర్కు జాక్పాట్, 500 టికెట్తో 3 కోట్లు లాటరీ. అదృష్టం ఎప్పుడు ఎవరు తలుపు తడుతుందో చెప్పడం కష్టం. పంజాబ్ రాష్ట్ర సూపర్ లాటరీలో 3 కోట్ల జాక్పాట్ ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్ను వరించిందంటండి. కర్నూలు విమానాశ్రయంలో రాత్రిపూట ల్యాండింగ్, ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, 343 ఎకరాల్లో సిటీ సైడ్ కమర్షియల్ భవనాల నిర్మాణం, ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో గుత్తేదారు ఎంపికంట. కర్నూలు విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి రాత్రి వేళల్లో కూడా అక్కడ విమాన రాకపోకలు జరిగేలాగా ప్లాన్ చేస్తున్నారు. నాటు వైద్యం వికటించి అక్క తమ్ముళ్ళు మృతి. అనారోగ్యంతో బాధపడుతున్న అక్క తమ్ముళ్ళకు నాటు వైద్యం చేయడంతో అది వికటించిందంట. పాత పనులతో రామ్జీ గడ్డర్ను ఢీకొని 40 అడుగులు దూసుకెళ్ళి ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇక రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా 58.12% ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారంట. సో ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షి కూడా అయిపోయింది కదా. ఆంధ్రజ్యోతిలో కాపు సామాజిక వర్గ సమావేశాన్ని ఇలా రాశారు. మనం చెప్తే నమ్మేస్తారా? అధికారంలో ఉండగా కాపులపై విద్వేషం, రిజర్వేషన్లో నిధులు ఆ వర్గానికి అన్యాయం, కాపుల ఓట్లే అక్కర్లేదన్నట్టుగా జగన్ వైఖరి, ఆ విషయాలపై చర్చ జరిగితే అసలుకే మోసం, ఆత్మీయ భేటీలో పాల్గొన్న నేతల్లో ఆందోళన, కీలక అంశాలు చర్చకు రాకుండా సీనియర్ల కట్టడి, కాపులకు మళ్ళీ దగ్గర కావడంపైన చర్చించాలని స్పష్టీకరణ. అంతే మరి, నెగిటివ్ పాయింట్లు మాట్లాడుకోలేరు కదా అంత పెద్ద మీటింగ్లో. ఏదో ఆఫ్ ది రికార్డ్, ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ ఆఫ్ ది రికార్డ్, ఆఫ్ కెమెరా అయితే మాట్లాడగలరు, ఇన్ కెమెరా అదన్నీ మాట్లాడలేరు కదా. ఇక కళ్ళు కప్పి ఖర్చు పెంచి ఆన్లైన్ కొనుగోలులోనే నిగూఢ చర్యలు, వినియోగదారులకు భారీగా నష్టం. డార్క్ ప్యాటర్న్తో నష్టపోతున్న 88% మంది, ఏటా కోల్పోతున్న మొత్తం 28,000 కోట్ల పైన. సగటున ప్రతి నెల ఒక్కొక్కరు నష్టం 78 నుంచి 87 వరకు. డ్రిప్ ప్రైసింగ్, బైట్ అండ్ స్విచ్, ఫాల్స్ అర్జెన్సీ ఆప్షన్లతో గాలం. డాటమ్ ఇంటెలిజెన్స్ అధ్యయనంలో వెల్లడంట. ఆన్లైన్లో ఏదో వస్తువు కొందామని వెతుకుతున్నారు. ఒక ఈకామర్స్ వెబ్సైట్లో తక్కువ ధరకు ఉన్నట్టుగా కనిపించింది. సరైన కార్ట్ యాడ్ చేశారు, బిల్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. పేమెంట్ పేజీకి వచ్చేసరికి చెల్లించాల్సిన పెరిగిపోయింది. హ్యాండ్లింగ్ ఛార్జీలు, డెలివరీ ప్రొటెక్షన్, కన్వీనియన్స్ ఫీజు, ఇలా వివిధ పేర్లతో 20% అదనంగా చెల్లించారంట. ఇలా సంవత్సరానికి 28,000 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారంట తెలియకుండా. ఆఫర్లు పెట్టి ఆ తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జీలు, డిప్రెసింగ్ ఛార్జీలని వసూలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. కరెక్టే కదా. ఇక
ఇక అకాడమిక్ క్యాలెండర్ ఏది బడులు తెరిచినా ఊసేలేదు, గత ఏడాది నెల రోజుల ముందే, ఇప్పుడు మాత్రం అకాడమిక్ క్యాలెండర్ ఇవ్వలేదని రాశారు. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీ. సెకండ్ పేజీకి వెళ్దాం ఒకసారి. 7గురిని బలగొన్న విషవాయువు, రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో అమోనియా లీక్, తీవ్ర అస్వస్థతకు గురైన 60 మంది. సో తమిళనాడులో జరిగిందండి ఈ ప్రమాదం. రొయ్యల ప్రాసెసింగ్ కేంద్రంలో ప్రమాదం జరిగిందనమాట. హార్మోజ్మా, అయోధ్యను విడిచి వెళ్ళొద్దు, రామమందిర నిర్వాహకులకు సిట్ ఆదేశం, బంగారం వెండి వజ్రాల రికార్డుల్లో తేడాలు. అయోధ్య రామమందిర నిర్మాణానికి ఆ ట్రస్టు విరాళాలు సేకరించింది కదా, అలాగే చాలామంది బంగారము వెండి కూడా ఇచ్చారు కదా, ఆ లెక్కల్లో తేడాలు ఉన్నాయని ప్రస్తుతానికి సిట్ దర్యాప్తు జరుపుతోంది. దానిలో భాగంగా ట్రస్ట్ నిర్వాహకులు ఎవరు కూడా, రామమందిర నిర్వాహకులు ఎవరు కూడా అయోధ్య దాటి వెళ్ళొద్దు, ఎనీ టైం మేము విచారణకు పిలుస్తాము, అందుబాటులో ఉండండి అని చెప్పింది. అయోధ్యలోని శ్రీరామ మందిరానికి అందిన కానుకలు విరాళాలు దుర్వినియోగం అయినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 3 ఉన్నతాధికారులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం వివిధ కోణాల్లో విచారణ జరుపుతోంది. ఏమంటే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఈ రామమందిర ట్రస్ట్లో ఉన్న వాళ్ళందరూ బీజేపీ వాళ్ళే, కాబట్టి ఇది పెద్ద హడావడి చేస్తారు తప్ప మళ్ళీ సైలెంట్గా నొక్కేస్తారు ఎక్కడో దగ్గర. ఇటువంటి అంశాన్ని తెగే వరకు లాగరు, తెగే వరకు లాగితే మళ్ళీ నెగిటివ్ అవుద్ది. ఇక సముద్ర రంగంలో నిర్ణయాత్మక శక్తిగా భారత్, అభివృద్ధి సంపద భద్రత సముద్రాలతోనే సాధ్యం, భవిష్యత్తులో లక్షలాది మందికి ఉపాధి, దునగిరి సంశోధక్ అగ్రై ప్రారంభంలో ప్రధాని మోదీ. సో ఇవన్నీ కీలకమైన అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మన gundusuthi.com వెబ్సైట్ విజిట్ చేస్తున్నారా? ఈ నెల మ్యాగజైన్, ఈ జూన్ నెల మ్యాగజైన్ ఈరోజు సాయంత్రానికి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాము. ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డెలివరీస్ ఎల్లుండి నుంచి మొదలవుతాయి. 26వ తేదీకి డెలివరీ చేస్తాము. ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ప్రింటింగ్ కాపీ, ఆన్లైన్లో చదివే వాళ్ళకైతే ఇవాళ సాయంత్రం నుంచి లేదా రేపు పొద్దున్న నుంచి అందుబాటులో ఉంటుంది. సో మీకు గుండుసుది ఈ నెల మ్యాగజైన్ కావాలి అనుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ నెల కంటెంట్ కూడా పెరిగిందనమాట. సో మీకు gundusuthi.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. చాలామంది స్పెల్లింగ్లు తప్పు కొడుతున్నారు, స్పెల్లింగ్ చూసుకోండి. చాలామంది ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ మెయింటెనెన్స్ బాగుంది, స్పీడ్ బాగుంది, కంటెంట్ బాగుంది. ఇదిగోండి, స్పెల్లింగ్ చూసుకొని కొట్టండి. ఓపెన్ చేసిన తర్వాత చివరి కార్నర్లో, మొబైల్లో మీరు ఓపెన్ చేస్తే ఒకసారి వైపు కార్నర్లో 3 డాట్లు ఉంటాయి. ఆ డాట్ల మీద క్లిక్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంటాయి. అది క్లిక్ చేస్తే మ్యాగజైన్స్ ఆఫ్లైన్ కావాలా, ఆన్లైన్ కావాలా, హోమ్ డెలివరీ కావాలా, ఆన్లైన్లో చదువుతారా అనేది ఓపెన్ అవుతుంది. ఆన్లైన్లో మీరు 1 నెల కాపీ అయినా చదువుకోవచ్చు దానికి సంబంధించిన పేమెంట్ చేసి. అలాగే మీకు మ్యాగజైన్లు కాకుండా వివిధ కంటెంట్ కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. ఆ 2 సీట్లపై వైసీపీ ఎప్పుడు, ఆ విషయంలో జగన్పై విమర్శలు, పవన్పై ప్రశంసలు. సో చంద్రబాబు స్పీచ్ మారకపోతే కష్టమే, టీడీపీలో ఎంపీ వర్సెస్ మంత్రి, పొలిటికల్ హీట్ రాజుకుంది లాంటి భిన్నమైన రకరకాల వార్తలు మన వెబ్సైట్లో ఉంటాయన్నమాట. సో వీలైతే వెబ్సైట్ డైలీ మీకు టైం ఉన్న ప్రతిసారి ఓపెన్ చేస్తూ చదువుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.